హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అసలు టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదండి. అసలు చాలా ప్రొడక్టివ్గా జరిగింది. ఏం చేసేసామో చూసేద్దాము. మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి అయితే శాండ్విచ్ చేసేసాను. సింపుల్గా ఉంటుంది కానీ మా ఇంట్లో అందరికీ నచ్చేలా టేస్టీగా రెడీ చేసేసాను. ఇంకా శాండ్విచ్ ఎలా చేసాలో మీకు కూడా చెప్పేస్తాను. ఫస్ట్ అయితే ఇంట్లో క్యాప్సికమ్స్, టమాటోస్ అండ్ ఆనియన్స్ ఉన్నాయి. సో ఇంకా అవైతే కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకుని పన్నీర్ని అయితే మ్యాష్ చేసేసుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ ప్రోటీన్ ఉండాలి కదా. సో అందుకని ప్రోటీన్ ఉండేలాగా, ఆ తర్వాత వెజిటేబుల్స్లోనేమో ఫైబర్ ఉండేలాగా చూసుకున్నాను. ఇంకా అవన్నీ వేసేసి, ఇదైతే వీట్ బ్రెడ్ అండి, నేను వీట్ బ్రెడ్ తీసుకున్నాను. సో వీట్ బ్రెడ్ తీసుకుని దాంట్లో వేసేసి కొంచెం చీజ్ కూడా వేసాను. మీ పిల్లలకి చీజ్ బాగా ఇష్టమైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే తక్కువ వేస్తాను, సో తక్కువ వేసాను. ఇంకా అదైతే వేయించేసి ఇంకా మా అమ్మాయిని అయితే స్నానం చేయించేసి తీసుకొచ్చేసాను. ఇంకా స్కూల్కి టైం అయిపోతుంది కదా. అసలు మనం పొద్దున్న ఎన్నింటికి లేచినా కానీ టైం మాత్రం త్వరగా గడిచిపోతూ ఉంటుంది. సో ఇంకా తనని రెడీ ఎలా ఉంది చెప్పమ్మా. ఎలా ఉంది ఎలా ఉంది? నేను ఉన్నప్పుడు పెద్ద ఎక్స్ప్రెషన్స్ పెట్టలేదు, కానీ నేను వెళ్ళిపోయాక చూడండి ఇక్కడి నుంచి మా అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ అసలు పెద్ద హీరోయిన్ లాగా ఇస్తుంది. అసలు వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ ముందు ఎవ్వరూ పనికిరారండి, అలా ఉంటుంది. ఇంకా తను తింటూ ఉంటే ఇంకా నేనైతే ఇంకా కోమ్ చేసేసాను, ఎందుకంటే టైం అయిపోతుంది అప్పటికే. సో ఇంకా నేను తనకి స్నాక్స్ కింద ఇంకా ఆ రోజు ప్రొమోగ్రెనేట్ ఇంకా పల్లె పెట్టేశాను. వెళ్ళు కార్ వచ్చేసింది. బాయ్ నానా. ఇంకా పిల్లల్ని పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంత తిట్టకూడదు అనుకున్నానండి. ఏదో ఒక దోలు పని చేసి తిట్టించుకుంటారు. వెళ్ళేటప్పుడు చూసారా మనీ ప్లాంట్ని చింపేసి వెళ్తుంది. ఇంకా ఆ టైంలో నేనైతే ఏమనలేదు, ఏదన్నా ఏడుస్తుందని. సో ఇంకా అయితే తర్వాత మా హస్బెండ్ ఇంకా నేను కూడా బయటికి వెళ్ళాలి అని చెప్తే, వాళ్ళకి ఎదురుగుండా ఉండే కనిపించవు కదా. సో ఇంకా అవి వెతికేసి ఇచ్చాను. ఇంకా ఆయన అయితే బయటకు వెళ్ళిపోయారు. ఇంకా మా వీధిలో లేనివంటూ ఉండవండి, కుక్కలు, పిల్లులు, గేదెలు అన్నీ ఉంటాయి. మీదకి వచ్చేస్తుందని ఇంకా కొట్టారు, వెళ్ళిపోయింది అది కుక్క. ఇంకా ఆయన వెళ్ళిపోయాక నేనైతే ఇంకా పనిలో పడి బిజీ అయిపోయి ఇంకా బ్లాగ్ తీయడమే మర్చిపోయానండి. అసలు అంత బిజీ అయిపోయాను. సో తర్వాత మళ్ళీ చూసేసరికి ఇంకా త్రీ అయిపోయింది. ఇంకా లంచ్ అది చేసేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను. ఇంకా లేచేసరికి 3 అయింది. ఇంకా 3 అయిపోయింది. ఇంకా మా పాప వచ్చేస్తుంది స్కూల్ నుంచి, ఇంకా టైం అయిపోయిందని చెప్పేసి తను వచ్చేసరికల్లా ఇంకా రైస్ అది పెట్టేద్దామనేసి పెట్టేసి ఇంకోటి ఇంకా తను తీసుకురావడానికి అయితే వచ్చేసాను. ఇంకా అదైతే మా సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి, మా వీధి చివరు ఉంటారు. ఇదేమో కొవ్వూరమ్మ గుడి. కొవ్వూరమ్మ మా గ్రామ దేవత. సో గుడికి వెళ్తాను. ఈవినింగ్ పాపని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు దండం పెట్టేసుకుంటాను అక్కడి నుంచి. సో ఇంకా వచ్చాక పిల్లలకి టీవీ ఇవ్వకపోతేనండి, వాళ్ళైతే ఇంచగా మంచిగా పెయింటింగ్ అనో ఏదో రాసుకోవడమనో ఆడుకోవడమనో చేసుకుంటారు. లేకపోతే టీవీ ఇచ్చామంటే ఇంకా అదే పట్టుకుని కూర్చుంటారు. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా డ్రాగన్ ఫ్రూట్ ఇచ్చేసాను, తినేసింది. ఇంకా ఫ్రెష్ అయిపోయి మేము ముగ్గురం అయితే ఊరికి స్టార్ట్ అయిపోయాము. సిటీ నుంచి పల్లెటూరుకి అడుగు పెడితే అసలు ఆ గ్రీనరీయే, అసలు ఆ అట్మాస్ఫియరే చేంజ్ అయిపోతుంది కదండి. ఇక్కడ ట్రాఫిక్ కన్నా పంట పొలాలు ఎక్కువ. చూడండి 2 సైడ్స్ అసలు ఎంత గ్రీనరీగా ఉన్నాయో. రోడ్డుకి ఇరువైపులా అసలు గ్రీనరీ ఉంటుందండి. ఇలా చూడడం కన్నా ఫోన్లో మీరు డైరెక్ట్గా చూసారంటే చాలా బాగుంటుంది అసలు. ఇదైతే ఈ ప్లేస్ అయితే ఒక మూవీలో ఉంది. ఏ మూవీ అంటే రారుండే వేడుక చూద్దాం ఉంది చూడండి, ఆ మూవీలో ఉంది. సో మేమైతే ఇంకా చల్లని గాలిలో మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి ఇంకా రీచ్ అయిపోయాము. ఇంకా రీచ్ అయిపోయాక అక్కడికి నేను వెళ్ళేసరికి మాకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఏంటో గెస్ట్ చేసేయండి, ఓకేనా? వెళ్ళాక చూపించేస్తాను చూడండి, మీరే చూసి షాక్ అవుతారు. నేనైతే
అది చూసి కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను, కొంచెం షై కూడా ఫీల్ అయ్యాను. ఏంటంటే ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళైతే నా వ్లాగ్ చూసేస్తున్నారు. ఫస్ట్ టైం పెట్టాను కదా, సో కొంచెం నర్వస్గా కూడా అనిపించింది. తర్వాత ఇంకా కొద్దిసేపు కూర్చొని అందరితో ఇంకా మాట్లాడేసి అలా మా అమ్మ వాళ్ళ న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇంకా బయలుదేరిపోయా. వస్తారా మా ఇంటికి? రారా రానంతే కదా, నేను రాను. వస్తావా? ఎక్కడ ఉన్నామంటే 5లో ఉన్నామంటారు వేడు అంతే. రాజకీయ మీ అమ్మాయి ఆ ఇంటికాడ ఉన్నారంటే రాజుగారు ఎవరైనా చెప్తారు కట్టుకుంటారు కదా కొత్త ఇంట్లో ఆ ఇంట్లో. అప్పుడు కానీ అర్థం కాలేదు. ముందు ఆ ఇంటికి వెళ్ళారన్నానే, ఆ ఇల్లు అదే ఆ ఇంటి అంటే ఆ ఇంటి అంతే కదా. జోస్నకాల ఇంట్లో ఆ ఇంట్లో రాదంతే ఐదు ఇంటికి వెళ్ళారని చెప్పారు మా ఆయన. ఇక్కడ మేము ఏం మాట్లాడుకుంటున్నామంటే మా అక్క వాళ్ళ ఇంటి పక్కనే మా బాబాయ్ హోమ్ ఉంది. ఇప్పుడు దాకా ఏమనే వాళ్ళం అంటే ఎవరన్నా వస్తే ఆ ఇంట్లో ఉంది లేకపోతే ఈ ఇంట్లో ఉంది అనేవాళ్ళం. ఇప్పుడైతే ఎవరైనా వచ్చి మా అక్కని అడిగినా కూడా అక్కడ ఉన్నారు, ఆ ఇంట్లో ఉన్నారు, ఆ ఇంటి దగ్గర ఉన్నారు అంటే వాళ్ళు పక్కన మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉన్నారేమో అనుకుని ఇక్కడే ఉన్నారా అని అనుకుంటున్నారు అని చెప్తుంది. సో ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతారు. అని చెప్పండి ఈసారి నుంచి అని చెప్తుంది మా మమ్మీ. ఇంకా అలా కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసేసి మేమైతే ఇంటికి బయలుదేరిపోయాం. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.